ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి. ఈ సింహరాశికి అధిపతి రవి. సింహంలో ఏమేమి ఉంటాయంటే మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయన్నమాట. ఈ సింహరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల సంచారం ఎట్లా ఉంది అని అంటే లగ్నంలో అంటే సింహరాశిలోనే కేతు ఉన్నారు, కుంభంలో రాహువు బుధుడు కుజుడు ఉన్నారు, మీనంలో శని రవి ఉన్నారు, మేషంలో శుక్రుడు ఉన్నాడు, మిథునంలో గురువు ఉన్నారు. అయితే ఈ గ్రహాలు కూడా ఈ మాసంలో సంచారం ఎట్లా ఉంటుంది అంటే ఏప్రిల్ 15వ తారీఖున రవి మేనరాశిలోంచి మేషరాశిలోనికి ప్రవేశిస్తారు. ఏప్రిల్ 11న బుధుడు కుంభంలో ఉన్న బుధుడు మీనంలోనికి వస్తారు. ఏప్రిల్ 3వ తారీఖున కుంభంలో ఉన్న కుజుడు మీనంలోనికి వస్తారు. ఏప్రిల్ 20వ తారీఖున మేషంలో ఉన్న శుక్రుడు వృషభంలోనికి వస్తారు. ఇది గ్రహాల సంచారం ఈ మాసంలో. ఈ ఏప్రిల్ నెలలో 17వ తారీఖు అమావాస్య అయింది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం, తెలుగు నెలల ప్రకారం వైశాఖ మాసం ప్రారంభమవుతుంది. ఈ వైశాఖ మాసంలో తృతీయ 3వ రోజున అంటే పాడ్యమి, విధియ, తదియ రోజున అక్షయ తృతీయ పండుగ వస్తుంది. అక్షయ తృతీయ పండుగ చాలా ముఖ్యంగా మన తెలంగాణ వాళ్ళకి యాదగిరి నరసింహస్వామిది. ఆయనకి ఆ రోజు నిజరూప దర్శనం ఉంటుంది. ఆయనకి ఆ రోజు చందనంతో మొత్తం స్వామిని మొత్తం చందనంతో అలంకరిస్తారు. అది చూడడానికి చాలా బాగుంటుంది. చాలా మంచి పండుగ ఇది. ఆ రోజు యాదగిరి నరసింహస్వామి దర్శనం చేసుకోవడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది. అందువల్ల ఆ రోజు ఇంచుమించు అన్ని రాశుల వారు కూడా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడింది. ఇంక సింహంలో ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. ఏ రకమైన ఉద్యోగం చేసినా మీకు అధికారుల నుంచి మెప్పు ఉంటుంది. మీరు చాలా అభివృద్ధిలోనికి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా కూడా ఈ మాసం అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. ఇంకా మీకు కొంచెం నిరాశాభావం అంటే లగ్నంలో కేతు ఉన్నారు, అందువల్ల కొంచెం మానసికంగా ఒత్తిడి ఉంటుంది. దానికి కేతువు ముందు రాశిలోకి నెట్టడంలో ఫస్ట్ ఉంటాడు. అందువల్ల కొంచెం నిరాశాభావం, ఒక రకమైన డిప్రెషన్ లాంటిది వచ్చే అవకాశం ఉంది. కనుక అటువంటిది ఆ నిరాశ భావాన్ని, డిప్రెషన్ దగ్గరికి రానికండి. మీకు మీరే మోటివేట్ చేసుకుని ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఉత్సాహంగా ఉండడానికి ఏం చేయాలో అవన్నీ చేయండి. ఇంకా స్వజన విరోధాలు అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళతోటే మీకు విరోధాలు జరుగుతాయన్నమాట. మీరు బాగా ఇష్టపడే వాళ్ళని, మీ ఫ్రెండ్స్ లేదా కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఈ మాసం ఉండండి. కుటుంబంలో అనారోగ్యం, అశాంతి అంటే మీకు చెప్పాలంటే ఈ నెల అంత గొప్పగా లేదని చెప్పచ్చు. ఇంకా కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్యం ఉండడము లేదంటే ఏదో ఒక రకమైన గొడవలు జరగడము కుటుంబంలో జరుగుతుంది. అందువల్ల కుటుంబ సభ్యులతోటి మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. శనికుజులు అష్టమంలో ఉండడం మూలంగా మీకు చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.
శని సప్తమ అష్టమాల్లో ఉంటారు శని కుజులు. అందువల్ల మీకు కొంచెం ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంకొకటేంటంటే మంచి చేద్దామన్నానంటే అది చెడుగా పరిగణించే అవకాశం ఉంది కనుక మీరు ఎవరితో వ్యవహారాలు చేసినా, ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మంచి చెప్పినా అది చెడుగా పరిణమించే పరిస్థితులు మీకు ఈ నెలలో ఉన్నాయి కనుక సాధ్యమైనంత వరకు తక్కువ మాట్లాడడము, గొడవల్లోకి వెళ్ళకుండా ఉండడము అది చాలా మంచిది. వ్యవహారంలో ప్రతిబంధకాలు ఏ వ్యవహారం చేద్దామన్నా కూడా ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా వ్యయం అవుతుంది కానీ అది శుభానికి సంబంధించిన వ్యయం జరుగుతుంది. అంటే ఏదో పెళ్లి చేయడము, లేదా ఏదైనా ఇంట్లో శుభకార్యం చేయడము, లేదంటే ఏదైనా దేవాలయాలకి విరాళాలు ఇవ్వడము, ఇది వ్యయమే అయినా కానీ అది శుభకరమైన వ్యయం కనుక దానివల్ల మీకు మంచి జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ మాసంలో మీకు కొంచెం ఆధ్యాత్మికత పెరుగుతుంది. దైవం మీద నమ్మకం పెరగడం, దైవాన్ని పూజించడం, దైవ కార్యాలు చేయడం వాటి మీద మీకు ఈ మాసంలో చాలా మంచి జరుగుతుందన్నమాట. మీరు ఆ సైడ్ ఆధ్యాత్మిక భావన సైడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా ప్రతి విషయంలో మీకు అలసట ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో వ్యతిరేకత ఉంటుంది. ఏం చేద్దామన్నా పని అవ్వకపోవడం, దాని మీద మనకు కోపం రావడము, చిరాకు రావడము. శారీరక శ్రమ అయితే తప్పదు. కానీ ఇంత శ్రమ చేసినా కూడా మంచి జరిగితే ఆ శ్రమ మర్చిపోతాము. కానీ మీకు అలా కష్టంగా ఉంటుందన్నమాట ఈ నెలలో. భోజనం మాత్రం మీరు టైంకి చేయండి. ఇది మన చేతిలోనే ఉంది కనుక అకాల భోజనం వల్ల మీకు అనారోగ్యం కలిగే పరిస్థితులు ఉన్నాయి కనుక మీరు దాన్ని టైంకి భోంచేయడము, మంచి పదార్థాలు తీసుకోవడము, ఆరోగ్యకరమైనటువంటి భోజనం చేయడం అనేటువంటిది మీ చేతిలోనే ఉంటుంది కనుక అట్లీస్ట్ దాని నుంచి మీరు రక్షించుకోగలుగుతారనమాట. ఇంకా బంధుమిత్రులతో విరోధం ఉంటుంది. మీరు ఉన్న చోటు నుంచి మారడం జరుగుతుంది. అది ఉద్యోగంలో డెప్యుటేషన్ మీద అవనండి, లేకపోతే ఇల్లు మారడం అవనండి, లేకపోతే ఉద్యోగం ఒక ఆఫీస్ నుంచి ఒక ఆఫీస్కి ఒకే ఊళ్ళో మారడం, లేదంటే వేరే ఊరికి వెళ్ళడం, ఇట్లాంటి స్థాన మార్పులు మీకు చాలా ఉన్నాయి. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైనంత వరకు ప్రయాణాలు మానుకోండి. ప్రయాణాల అసౌఖ్యం ఒకటి చాలా బాగా ఉంది. అందువల్ల ఈ రాశి వారు విష్ణుమూర్తిని ఆరాధించడము, ఇంకా లక్ష్మీదేవిని పూజించడము సాధ్యమైనంత వరకు ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు కనుక ఈ అక్షయ తృతీయకి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే రెండో ఇంట్లో అంటే కుంభంలో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు. మూడో ఇంట్లో శని, రవి ఉన్నారు. నాలుగో ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 5, 6 ఇంట్లో గురువు ఉన్నారు. 8వ ఇంట్లో కేతు ఉన్నారు. అయితే ఇది మకర రాశికి రెండో ఇంట్లో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు కనుక ఇవి అన్ని పాపగ్రహాలే. అందువల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడైనా ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. మూడో ఇంట్లో శని, రవి ఉన్నారు కనుక వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేటటువంటి తప్పకుండా ఉంటాయి. అయితే గ్రహాల సంచారం కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఇది ప్రస్తుతం ఏప్రిల్ 1వ తారీఖున గ్రహ సంచారం. అదే ఏప్రిల్ మధ్యలో మారుతుంది. 15వ తారీఖున రవి ఏమో మీనరాశి నుంచి మేషరాశికి వస్తారు. అట్లాగే రెండో ఇంట్లో అంటే కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11న మీనరాశిలోనికి వస్తారు. మూడో ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కుంభం నుండి మీనంలోనికి వస్తారు. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశి నుంచి వృషభానికి వస్తారు. ఇది గ్రహాల ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం.